దసరా ఉత్సవాల్లో భాగంగా రేపు 30/9/2025 తేదీన బాల కళాశాల శోభాయాత్రలో వికోటలో జరగబోవు మహోన్నతమైన ఈ బాల కళాశాల శోభాయాత్రకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మరియు చుట్టుపక్కల ఆంధ్ర అయిపోయి, కర్ణాటక అయిపోయి, తమిళనాడు అయిపోయి, తెలంగాణ అయిపోయి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు మనము ప్రతి ఒక్కరికి భక్తి శ్రద్ధలతో ఇక్కడ జరగబోయే బాల కళాశాల శోభాయాత్రలో పాల్గొనేందుకు మనకు ఢిల్లీ నుంచి కూడా ఈరోజు బుక్ ఆఫ్ ఈరోజు నైట్లోనే ఇక్కడికి బస చేయదురు. కావున ప్రతి ఒక్కరూ మన భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుచుటకు బాల కళాశాలతో వేణుగోపాల స్వామి గుడి వద్దకు ఉదయం 6 గంటలకు చేరుకొని అక్కడి నుండి ఆంజనేయ స్వామి గుడి వద్దకు, అక్కడి నుంచి శోభాయమానంగా దుర్గామాత ఆలయం వద్దకు చేరుకొని వాళ్ళే స్వయంగా స్వతహాగా వాళ్ళ చేతులు కూడా పాలాభిషేకం అమ్మవారికి చేసే విధంగా ఆలయ కమిటీ నిర్ణయించడం జరిగినది. ఈ శోభాయాత్రకు ప్రతి ఒక్కరూ మన వికోటలోని పుర ప్రజలు ప్రతి ఒక్కరూ తోడ్పడి చేయాలని, వారికి ఈ అవకాశాన్ని జయప్రదం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను. జై దుర్గామాత. సృష్టించబోతున్నది భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ మండల స్థాయిలోనే దాదాపు 4000 కలశాలతో పాల కలశాలతో ఊరేగింపుగా వేణుగోపాల స్వామి గుడి నుండి ప్రారంభించి ఆంజనేయ స్వామి గుడి మీదుగా బజారు వీధి నుండి ఈ మండలంలో నుండి శ్రీమూర్తులందరూ పాల కలశాలు తలపైన మోసుకుని అతి భక్తి శ్రద్ధలతో దుర్గామాత ఆలయానికి చేరుకొని అమ్మవారికి పాలాభిషేకం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కమిటీ చేస్తున్నది. అదేవిధంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ రికార్డ్ చేసి సృష్టి అంటే చరిత్ర సృష్టించే విధంగా రికార్డ్ బుక్లు ఎక్కిపోతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ ప్రజల్ని, పక్క మండలాల్లో ఉండే గ్రామ ప్రజల్ని, మనకి బార్డర్లో ఉండే తమిళనాడు ప్రజల్ని, అదేవిధంగా కర్ణాటక ప్రజలను కూడా ఈ దేవస్థానం తరఫున ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మ కృపకు పాత్రలు కావాలని చెప్పి అమ్మదయ్య అన్ని ప్రాంతాల్లో ఉండి సుఖ సంతోషాలతో సుభిక్షేతులతో ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని, విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లాలని చెప్పి అందరూ తల్లిదండ్రులు అమ్మవారి సేవలో పాల్గొంటారని చెప్పి ఆశిస్తున్నాం. జై దుర్గా భవాని.